వాళ్ళు బ్రతుకుతుంది. అందువల్ల వాటికేం నొప్పి లేదు, భయపడేది లేదు. పక్కన చైనా ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తారు. చైనా కూడా అందరూ ఏమక్కర్లేదు, ఎవరైనా ఆయన మీద ఆటం బాంబు వేస్తే ఆయన కూడా వేస్తాడు. ఆటం బాంబులు అంత ఈజీగా వేసే ప్రపంచం కాదు. ఇంకా పాకిస్తాన్ ఏదో అస్తమానం భారతదేశం మీద అంటారు, కానీ అంత సింపుల్గా జరిగేది కాదు. 2.5 కోట్ల జనాభా ఉన్నారంతే. వాళ్ళలో 1 కోటి మందిని స్పెషల్గా చూసుకుంటారు. మిలిటరీ ఫ్యామిలీని, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని, యాథ్లీట్స్, మిగతా వాళ్ళని ఎవరి జీవితాలు బ్రతకాలంతే. వాళ్ళు పెద్ద పట్టించుకోరు. పాకిస్తాన్ లాగా ఒక సెక్షన్నే వాళ్ళు 25 కోట్లలో ఒక 5 కోట్లు 8 కోట్ల మందికి కూడా చూసుకుంటారు. మిగతా ఎవరు గాల్లో బ్రతుకుతావు, ఎక్కడ పోతావు, నీ గొడవ. ఆ అడ్వాంటేజ్ ఉన్నది కిందకి, అంత బాధపడక్కర్లేదు. యుఎస్, జపాన్, సౌత్ కొరియా మధ్య క్యాంప్ డేవిడ్ ఒప్పందం తర్వాత వాళ్ళ మధ్య రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అనేది పెరిగింది. అంటే అయినప్పటికీ కూడాను కిమ్ మిజైల్ ప్రయోగాల్ని ఇది అడ్డుకోలేకపోతుందంటారు. ఒకటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అమెరికా, సౌత్ కొరియా, జపాన్కి మంచి రిలేషన్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక అన్ని పాడైపోయింది. అతను ఎవరు నమ్మట్లేదు. ఎంతవరకు ఉంటాడు, సాయం చేస్తాడు, తప్పించుకుంటాడు, కాన్ఫిడెన్స్ లేదు. సో జపాన్ ఏదో అమెరికా చూపెట్టుకుంటుంది మా స్నేహితులని, కొరియా కూడా అలా చూపెట్టుకుంటుంది, కానీ కాన్ఫిడెన్స్ లేదు డొనాల్డ్ ట్రంప్ మీద. ఎందుకంటే ఒక ఎనిమీ లాగా ట్రీట్ చేయట్లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు పుతిన్, లేకపోతే చైనీస్ లీడర్ నాకు చాలా క్లోజ్, నార్త్ కొరియన్ లీడర్ నాకు బాగా తెలుసు. సో కాన్ఫిడెన్స్ లేదు డొనాల్డ్ ట్రంప్. పాలసీ మారిపోయింది. వాళ్ళు చేసేది ఏంటంటే, జపాన్, కొరియా పూర్తిగా అమెరికాతోనే ఉన్నాం, అమెరికా మాతో ఉన్నదని చెప్పుకుంటున్నారు, కానీ లోపల తెలుసు అమెరికా నమ్మలేము. వాళ్ళు మనతో ఉంటారా ఉండరా, నీ కూడా మీద అంటారా, రేపు పాలసీ మార్చేస్తాడు డొనాల్డ్ ట్రంప్ అని ఆయన మీద కాన్ఫిడెన్స్ లేదు. ఒక ఫారెన్ పాలసీ ఎంత టుమల్టస్ సిచ్యువేషన్. పొద్దున ఏం జరుగుతుంది, మధ్యాహ్నానికి ఏం జరుగుతుంది, ఎవరికి. ఒక అంబాసిడర్ ఉన్నాడంటే వాళ్ళు మర్నాడికి తీసేస్తారు, ఒక సెక్రటరీని పడేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్, సౌత్ కొరియాకి వాళ్ళు లిప్ సర్వీస్ పే చేస్తారు. అమెరికాకు మాకు చాలా దగ్గర, అమెరికా చెప్పిన వింటాం, కలిసి చేస్తున్నాం, అంతవరకు. కానీ హార్ట్లో మాత్రం లేదు. అమెరికా మీద కాన్ఫిడెన్స్ చాలా వరకు పోయింది. ఓకే, సౌత్ కొరియాలో సొంతంగానే ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ తయారు చేసుకోవాలని ఇటువంటి ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తోంది. ఇన్ కేస్ ఆ దిశగా కనుక అడుగులు పడితే ఏషియా పసిఫిక్ రీజియన్లో కొత్త న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ ప్రారంభమవుతుందంటారా? సౌత్ కొరియా, జపాన్ ఈ 2 దేశాలు త్వరలోనే న్యూక్లియర్ వెపన్స్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర సైన్స్, టెక్నాలజీ ఉన్నది, డబ్బు ఉన్నది, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా, న్యూక్లియర్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ గొడుగు పోయిందో, ఏదో నమ్ముతారు డొనాల్డ్ ట్రంప్ని. ఇంకా వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి, చైనాకి, పక్క విరోధి దేశాల వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోయారు. అమెరికా నమ్మలేము, మన దగ్గర లేవు. గ్యారెంటీగా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్టెప్ అవే ఉంది. ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను. ఇంకో దిక్కు లేదు. వాళ్ళు అమెరికాను నమ్ముకుంటే కష్టం అని నాకు అర్థమైపోయింది. ఓకే, సో అలాంటిది ఏమి ఉండదంటారు. వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ ఒక్క స్టెప్ వేయాలి, పబ్లిక్గా చెప్పాలి. వాళ్ళు వెంటనే క్విక్గా చేసేసుకోగలరు. ఇమెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది, డబ్బు ఉన్నది, ఏం ఆపటానికి వీల్లేదు. తొందరగా చేసుకుంటారు. చేసుకునే స్థితి, చేసుకునే యాటిట్యూడ్లో ఉన్నారు. ఎందుకంటే నమ్మలేము అమెరికానే. మనం ఏం రక్షిస్తారు, ఏం రక్షిస్తారు. అంటే ఇప్పటికే సార్ మనం చూస్తే మిడిల్ ఈస్ట్లోనేమో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఒకవైపు, తర్వాత యూరోప్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు, ఇలా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈస్ట్ ఏషియాలో కూడా ఈ స్పార్క్ పెరిగితే అంటే ప్రపంచం మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ అంచున నిలబడుతుందా అనేటువంటి భయం కూడా ప్రపంచంలో ఉంది. సరే, థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడన్నా జరగవచ్చు. ఎందుకంటే ఉన్న సూపర్ పవర్ 2 ఉండేటప్పుడు ఇద్దరు అన్నీ కాసుకునేవారు. ఇప్పుడు ఒకటే సూపర్ పవర్ ఉన్నది, ఆ సూపర్ పవర్ సరిగ్గా చేయట్లేదు, ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, సీరియస్గా డీల్ చేయట్లేదు, చక్కటి సంబంధాలు అందరితో పెట్టుకోవట్లేదు, విరోధులతో కూడా మాట్లాడుకోవాలి ఏం లేదు. అందువల్ల థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా 2 పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, వాళ్ళ పక్కన ఇంకో 10 దేశాలు. అలాగే మనకి ఎప్పటి నుంచో ఉన్నది పాకిస్తాన్తో, అది వదిలేస్తా. యుక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూ ఉన్నాయి. కొత్త యుద్ధాలు రావడానికి ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు.
రోల్ ఆఫ్ పీస్ మేకర్. శాంతి తీసుకొచ్చే దేశం ఎవరు లేరు. పెద్దలు చెప్తే మాటలు వినడానికి ఎవరు లేరు. పెద్దలు కూడా తగ్గిపోయారు, మనకి ఎందుకు ఈ గొడవ అని. ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఒక యుద్ధం పెద్ద దేశాలు. ఏమంటున్నారంటే ఇరాన్ మీద ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్. ఇప్పుడు ఏమంటున్నారంటే వన్ వార్ మెనీ నేషన్. ఒక యుద్ధం ఎక్కువ దేశాలు, చాలా దేశాలు కలిసిపోయినాయి. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇటు అటు ఉన్నారు చాలా దేశాలు. అందువల్ల మీరు అడిగిన ప్రత్యేక క్వశ్చన్, నార్త్ కొరియా ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ వార్. నార్త్ కొరియా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మాకు లెక్కలేదు, మీరు బాంబు వేసి మిమ్మల్ని అందరిని పంపారు, మా జోలికి రావద్దు. ఎవరు ఆ జోలికి వెళ్తలేదు. అనవసరంగా వీటితో తగదా దేనికి. నార్త్ కొరియా వెనకాల చైనా ఉన్నది, ఇప్పుడు నార్త్ కొరియా వెనకాల రష్యా కూడా ఉన్నది. 40-50 వేలు సైనికులు రష్యాకు పంపించినందుకు యుక్రెయిన్ వాళ్ళకి ఆయిల్ చౌకగా ఇస్తున్నారు, చాలా వస్తువులు చౌకగా ఇస్తున్నారు. సో నార్త్ కొరియా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే వాళ్ళకి అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ లేదు. వాళ్ళ వంశాన్ని తీసేయడానికి. ఇప్పుడు ఆయన చచ్చిపోయిగా ఆయన కూతురు అని చెప్తున్నారు. ఇప్పుడు 3వ పర్సన్ వాళ్ళ లైన్లో ప్రెసిడెంట్, వాళ్ళ తాత ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్ నాన్న, థర్డ్ ప్రెసిడెంట్ ఈయన. సో వాళ్ళ సిస్టమ్ వేరు. ఆ సిస్టమ్కి జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా సైకాలజీ అంతా బాగా తెలుసు. పక్క దేశాలు వాళ్ళు కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటారు. నా వ్యూలో వాళ్ళు రీఆర్మ్ అవుతారు. అంటే యుద్ధానికి ఇప్పటి వరకు సెల్ఫ్ డిఫెన్స్, అగ్రెషన్ కూడా రెడీ అవుతారు.